రైట్, ఇక అఘోరీ విషయానికి సంబంధించిన స్పెషల్ డిబేట్ ను మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. ఓవర్ టు యు రాజు. థ్యాంక్ యూ దుర్గా. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం గడిచిన కొంతకాలంగా కూడా ఎస్పెషల్లీ ఈ అఘోరా పేరుతోటి శ్రీనివాస్ చేస్తున్నటువంటి అకృత్యాలని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎవరైతే ఈ శ్రీనివాస్ అఘోరా ఉన్నారో ఆయన అనేక రకాలైనటువంటి అరాచకాలకు పాల్పడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఇటీవల వర్షిణి అనేటటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కావచ్చు, ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ప్రైమ్ మినిస్టర్ కొన్ని సాక్ష్యాధారాలను సేకరించింది. ఎస్పెషల్లీ ఈ శ్రీనివాస్ అఘోరీ చాలా మందిని కూడా పూజల పేరుతోటి మోసం చేసినట్టు, వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా అనేక రకాలైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేసేటటువంటి ఒక వ్యవస్థలో శ్రీనివాస్ భాగంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఆయనకు సంబంధించినటువంటి అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అంతేకాకుండా దాని మీద పరిశోధన చేసేటటువంటి ప్రయత్నంలో అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎస్పెషల్లీ డ్రగ్స్కి సంబంధించినటువంటి దందా నడుపుతున్నట్టు, నెట్వర్క్ తోటి ఆయనకి పరిచయాలు ఉన్నట్టు. ఎందుకంటే అఘోరీలు వాస్తవంగా అయితే గంజాయి అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళని ఉన్మత్త అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక లోకంలో వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి. సో ఆ ఉన్మత్త లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ గంజాయి తీసుకునేందుకు ఎక్కడ కూడా ఎలాంటి ఆంక్షలు కూడా ఉండవు. మరి దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి అఘోరీ శ్రీనివాస్ ఏదైతే ఈ గంజాయిని భారీ ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నాడు, అంతేకాకుండా గంజాయికి సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలను విక్రయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఈ నెట్వర్క్ని నడిపించేటటువంటి వాళ్ళతోటి చేతులు కలిపాడు అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకోసమే ఎక్కడైనా సరే పోలీసులు ఉంటే అక్కడ పోలీసులు ఉన్నటువంటి చోట తన కారుని ఆపితే అక్కడ భారీ ఎత్తున ఒక రకమైనటువంటి విధ్వంసకర పరిస్థితిని, అక్కడ ఒక రకమైనటువంటి బీతావహ సిచ్యువేషన్ కూడా ఆయన గతంలో తయారు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. దీంతో పాటు రకరకాలైనటువంటి అంటే ఎస్పెషల్లీ అఘోరీలకు సంబంధించి ఆయన ఎప్పుడు కూడా అఘోరీలు కారుల్లో తిరగరు, ఫోన్లు వాడరు, అంతేకాకుండా వాళ్ళకి డిఫరెంట్ అయినటువంటి ఒక మైండ్ సెట్ తోటి వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనేటటువంటి ఒక వ్యక్తి భారీ ఎత్తున డబ్బులు సంపాదించాడు. అంతేకాకుండా దీని వెనక ఒక ఆర్గనైజ్డ్ టీం ఉంది. ఆ టీం అంతా కూడా ఈ శ్రీనివాస్ తోటి నడుస్తోంది. శ్రీనివాస్ గతంలో కూడా తమిళనాడులో ఒక ఆశ్రమం పెట్టి ఆశ్రమం ద్వారా హవాలా చేశారు అనేటటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఈ వర్షిణి అనేటటువంటి అమ్మాయిని ఎరగా వేసి సొరైనటువంటి శ్రీనివాసును పట్టుకునేందుకు కొంతమంది శక్తులు బయట నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు, అంతేకాకుండా శ్రీనివాస్కి అఘోరీ అయినటువంటి శ్రీనివాస్కి ప్రాణహాని ఉంది అనేటటువంటి కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో అతను ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేనటువంటి పరిస్థితి. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగినా సరే కొన్ని మీడియా ఛానల్స్కి అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వెంటనే అందుబాటులో ఉంటాయి. అంటే అఘోరీ శ్రీనివాస్ ఎక్కడున్నాడో పోలీసులు తెలియకపోయినా సరే ఆ మీడియా సంస్థలకి ఆ ఛానల్స్కి మాత్రమే తెలుసు. చివరికి వర్షిణి వెళ్ళిపోవడానికి కారణం, వర్షిణిని శ్రీనివాస్తో ఇచ్చి పంపించడానికి కూడా కారణం మీడియాలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలను కూడా అందరూ కూడా చూసినటువంటి సిచ్యువేషన్. సో దీని మీద మనం డిబేట్ చేద్దాం. ఈ డిబేట్లో మనతోటి హిందూ ఐక్య పోరాట వేదిక ప్రధాన కార్యదర్శి అనిల్ బెహ్రా గారు మనతోటి జూమ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అనిల్ బెహ్రా గారు నమస్కారం అండి. సో ఓవరాల్గా ఏంటి అసలు ఈ శ్రీనివాస్ వ్యవహారం ఏంటి, ఈ శ్రీనివాస్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏంటి, అసలు ఎవరితను, అసలు ఇతనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరుగుతుంది? సార్, ముందుగా చాలా మంది న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ అఘోరీ 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 అనేసి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. మీరు ఆ పేరు ప్రస్తావించకపోవడం చాలా ధన్యవాదాలు. వాడు ఒట్టి శ్రీనివాస్ మాత్రమే సార్. వాడేదో 5వ తరగతి చదువుకున్నాడు, తెలంగాణలో ఎక్కడో ఉండేటువంటి వాడు. అయితే వాడిని వెనకాలండి కొన్ని శక్తులు నడిపిస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు నేను చూసినటువంటి కొన్ని ఛానల్స్లో కావచ్చు, వీటిలో కావచ్చు, గతంలో నేను ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్లో మొదటిసారిగా ఇతని మీద ఇంటర్వ్యూ ఇచ్చిన వాటిలో నేను ఫస్ట్ నుంచే చెప్తూ ఉన్నా,
శ్రీనివాస్ అనేటువంటి వాడు ఒక్కడు కాదు, ఒక 5గురు కలిసి ఒక కుట్ర పన్నారు, శ్రీనివాస్ తో కలిపి 5గురు. ఆ 4గురు మెయిన్ ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని ఎక్స్పోర్ట్ చేసి, ఇతనికి ఎక్కడా కూడా ఒక పీఠం లేదు, లేకపోతే గురు ఇది లేదు, ఇతను అఘోరి కాదు, కానీ ఇతన్ని అఘోరిగా సమాజంలోకి తీసుకొని వచ్చి, అయితే ఈ సమాజంలో తీసుకొచ్చి అఘోరి అనే పేరుతో కలెక్షన్స్ చేసి దండుకోవడం కోసం, హిందుత్వాన్ని డబ్బు చేసుకోవడం కోసం శ్రీనివాస్ అనేవాడిని డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరి అనేటువంటి అఘోర్ అఖాడా ఉత్తరాధికారి వద్దకి ఒక 4 కలిసి తీసుకెళ్లారండి. దానిలో మీరు ఇప్పుడు దాకా ఎవరి గురించి అయితే యావత్ సమాజం భయపడతా ఉందో, వర్షిణి అని అఘోరి నుంచి ఈ రాజోష్ణ అదే ఈ శ్రీనివాస్ అఘోరి నుండి అనేసి అఘోరిని మీరు ప్రస్తావిస్తున్నారు. ఆ శ్రీనివాస్ గారి నుండి ఎవరైతే వర్షిణికి ఇబ్బంది అనుకుంటున్నారో, నాకు తెలిసినంత వరకు నేను సుమారుగా 97 నుంచి 1990 నుంచి హిందూ సంఘాల్లో పనిచేస్తా ఉన్నా. నాకు తెలిసి నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా వర్షిణికి శ్రీనివాస్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వర్షిణి వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి కొందరి వలన శ్రీనివాసుకి ఖచ్చితమైనటువంటి హాని అయితే ఉంది. ఇక్కడ నేను శ్రీనివాస్ కొందరు ఎవరు, ఎందుకని అంత అవసరం ఏంటి? శ్రీనివాసుని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? ఏంటి అసలు ఆ నెట్వర్క్ ఏంటి? విషయం ఏంటంటే, శ్రీనివాసుని బొమ్మను చేసి డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరిని హతమార్చి ఆయన యొక్క అఘోర్ అఖాడాకి శ్రీనివాసుని పీఠాధిపత్యం చేయాలనేసి ఒక మాఫియా పనిచేసింది. దీంట్లో ప్రప్రథమంగా హైదరాబాద్ లో ఉండేటువంటి ఆద్యానాథ్ ఆమె అఘోర దీక్ష తీసుకోవడం జరిగింది. ఆద్యానాథ్ గా పిలువబడతారు. ఆమె పేరు వచ్చేటప్పటికి స్వాతి అనేది తెలుసు నాకు. ఆమె మొదటిగా. 2, ఎవరైతే వర్షిణి అన్నయ్యగా చలామణి అవుతున్నటువంటి, పెంచిన అన్నయ్యగా చలామణి అవుతున్నటువంటి విష్ణు. 2, 3 హిందూ సంఘాల్లో చేరి గోరక్షకుడుగా అతనంతనతనుగా హిందూ సంఘాలను నమ్మించి గోరక్షకుడై గోవుల అక్రమ దందా నడిపిస్తూ హిందూ సంఘాలకు పట్టుబడి అక్రమాలకు పాల్పడే మంగళగిరి కాకాని కూడా కంతేరు గ్రామానికి చెందినటువంటి పార్దురెడ్డి ఒకడు, తర్వాత వర్షిణి, ఈ 4 కలిసి ఈ పార్దురెడ్డి కావచ్చు, వర్షిణి అన్నయ్యగా చలామణి అవుతున్న విష్ణు కావచ్చు, వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఆద్యానాథ్ కావచ్చు, వర్షిణి, వీళ్ళ 4 కలిసి డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరి మీద ఒక అపవాదుని వేసి ఆయన్ని మానసికంగా చిత్రవధకి గురి చేసి ఆయన్ని ఇక్కడ నుంచి ఆయన ఇదే క్షేత్రమైనటువంటి ఉజ్జయినికి వెళ్ళగొట్టి తణుకులోని ఆయన యొక్క ఆశ్రమాన్ని కబ్జా చేయడానికి చాలా కుట్రపడినారు. దానిలో భాగంగానే ఆ రోజు ఎవరైతే మొట్టమొదటిసారిగా రాజేష్ నాథ్ అఘోరి మీద నింద వేసి ముసుగు కట్టుకున్నటువంటి మహిళని ఇప్పటికి కూడా ఒక మహిళ అనేసేసి ఎవరైతే సీన్ అనేవాడు మాట్లాడుతున్నాడో గానీ ఆ మహిళ ఎవరు? వర్షిణి కాదా? రాజేష్ నాథ్ అఘోరి అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టు తణుకులో ఉన్నటువంటి అఘోర్ అఖాడాకి సంబంధించి అక్కడ పీఠాధిపతి కావాలి, దాన్ని వీళ్ళు వశం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి కుట్రేనా ఇది? క్లియర్ కట్ గా ఫస్ట్ దాన్ని హిందూ సంఘాలం మేము ఎప్పుడైతే రాజేష్ నాథ్ అఘోరికి మద్దతుగా వెళ్ళి నుంచున్నామో, నేను కావచ్చు, విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్ర నాయకుడు చిరుమామిళ్ళ గోపీకృష్ణ గారు కావచ్చు, అట్లాగే ఇంకొంతమంది నాయకులు కావచ్చు, హిందూ సంఘాలన్నీ రాజేష్ నాథ్ అఘోరికి మేమున్నాం వెనకాల, ఆయన జోలికి వస్తే బాగోదు అనేసి మేము ఎప్పుడైతే రియాక్ట్ అయ్యామో, అయినప్పుడు వీళ్ళు పన్నిన పన్నాగం విఫలమైంది. అయితే ఇక్కడ మెయిన్ గా ఒకటి ఆలోచించండి, ఈ ఎవరైతే సీన్ అనేటువంటి వాడు ఉన్నాడో, ఈ సీన్ అనేటువంటి వాడు అఘోరా దీక్ష అనేసి చెప్పి నేను అఘోరానని చెప్పుకొని ఈ దేశం మొత్తం తిరగడానికి, కారులో తిరగడానికి వీడికి డబ్బులు ఎక్కడివి? ఆలోచించండి. ఇక్కడ చిన్న లాజిక్ చాలా మంది మిస్ అవుతుంది. ఏంటి అంటే, నాకు వచ్చినటువంటి సమాచారం మీదకి ఆద్యానాథ్ అనేటువంటి ఆమె తను అంటే ఆమె ఫ్యామిలీ మ్యాటర్ మనం మాట్లాడకూడదు, తన భర్తతో విడిగా ఉండి తర్వాత ఆమె ఇదిగా ఉంటుంది.
అయితే ఆమె యొక్క Okay. అడుగుజాడల్లో విష్ణు అనేటువంటి వ్యక్తి కొన్ని డీల్స్ చేస్తూ దానికి సంబంధించినటువంటి గంజాయి అనేటువంటిది, గంజాయిని ఈ రోజు Okay. ఎవరైతే అఘోరాలు ఉన్నారో వాళ్ళకి లీగలైజ్, అఘోరాలు ఖచ్చితంగా శ్మశాన సాధన చేస్తారు, వాళ్ళకి అనేటువంటి ఇవి ఉంటాయి కాబట్టి ఉన్మత్తంలో ఉంటారు వాళ్ళు. మద్యం కావచ్చు, ఏదైతే గంజా కావచ్చు తీసుకుంటారు ఉన్మత్తం నుంచి. అది అందరు హిందూ సంఘాలకు తెలుసు, స్వామీజీలుగా తెలుసు. అయితే దీన్ని లీగల్ గా ఉన్నటువంటి దీంట్లో వీడు అఘోరా అనేటువంటి వేషం వేసుకొని ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళు ఈ వర్షిణిని ఇతడికి దగ్గర చేసి ఇతని నుంచి సప్లై చేపిస్తున్నారు అనేది మాకు వచ్చినటువంటి ఒక సమాచారం. అయితే మీరు అడగవచ్చు పట్టుకుంటారు Okay. కదా అని. అయితే వీడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ పోలీసు వారు అక్కడ న్యూసెన్స్ జరగకూడదు, అక్కడ క్రైమ్ జరగకూడదు, లేకపోతే అక్కడ ఎటువంటి సంఘర్షణ జరగకూడదు, న్యూసెన్స్ జరగకూడదని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడిని అక్కడ నుంచి తరలించేటువంటి ఇది చేస్తున్నారు. ఆ తరలించే మార్గంలో దౌర్భాగ్యం Okay. ఏంటంటే వీడికి ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తున్నారు. ఒక చెక్ పోస్ట్ దాటేటప్పుడు, ఒక చెకింగ్ పాయింట్ దాటేటప్పుడు వీడు ఎస్కార్ట్ ఇచ్చినప్పుడు పోలీసుల ముందు ఉంటే ఎవరంటే చెక్ చేసేది? నేను గతంలో కూడా మొత్తుకుంటోంది ఇదే. ఎందుకని వాడి వెహికల్ ని మీరు తనిఖీ చేయట్లేదు? మరి నాకు అంటే వెహికల్ లో ఏమన్నా ఉంటుంది అనేసి మీ వాదన, అంటే మీ అనుమానాలా? చెకింగ్ ఎందుకు చేయట్లేదండి? చెకింగ్ చేస్తే నా అనుమానం కూడా నివృత్తి అవుతుంది కదా. నా ఒక్కడిది కాదు ఈ అనుమానం, యావత్ హిందూ సంఘాల అనుమానం. ఓకే సార్, ఈ రోజు మేమున్నాము, ఒక యాజిటేషన్ చేస్తున్నామంటే మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, ఏమున్నాయో తనిఖీలు చేస్తున్నారు. మొన్న మేము శ్రీరామనవమి శోభాయాత్రకి ఏదో ఫ్యాన్సీ కత్తులు, మామూలుగా సరదాగా ర్యాలీలో పట్టుకునే కత్తులు, ఏదో ఒక ఎయిర్ గన్ను, ఏది అమెజాన్ లో అమ్మే ఎయిర్ గన్ను పట్టుకపోతే పోలీసులు లాక్కొని పోయారు. పోలీసులు లాకపోయారు. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు ఒకటే చెప్పారు, మీరు కానీ ర్యాలీలో ఇట్లా ఇచ్చేస్తే మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటా అన్నారు మమ్మల్ని. ఈ ఏకంగా వాడు వచ్చి ఇంత న్యూసెన్స్ చేస్తూ ఉంటే వాడి కారులో తనిఖీలు చేయండి అని గతంలో నేను మీడియాలో మాట్లాడాను, అనేక మంది మీడియాలో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఘోషిస్తున్నారు, కానీ వాడి వెహికల్ ఎందుకు చెక్ చేయట్లేదు? ఇంకొక పాయింట్, వాడు వచ్చేసేసి మీడియా కొడతాడు. మంగళగిరిలో ఒక మీడియా ఆయన కాలు ఎరగొట్టాడు, దాన్ని పట్టించుకోవాలి పోలీసులు. మీడియా ఆయన కాలు ఎరగొడితే మీడియా సోదరుడు కాలు ఎరగొట్టాడు. అరే చివరికి బరి తెగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నోటుకొచ్చిన మాటలు మాట్లాడతాడు. కానీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? మరి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కొంతవరకు నిజమే నేనైతే నమ్ముతున్నాను. సాక్షాత్ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క భార్య కూడా అతనితో పూజలు చేయించుకుందని చెప్తున్నారు. అతనే ఫోటోలు చూపించాడు గతంలో. ఓకే, అంటే అంత పెద్ద స్థాయి వ్యక్తి భార్య ఉంది కాబట్టి అతని మీద చర్యలు తీసుకుంటే ఏమన్నా అవుతుందని పోలీసులు ఏమన్నా వెనకడుగు చేస్తున్నారా? వెనక ఎవరన్నా ఒక నెట్వర్క్ ఉందా, లేకపోతే పొలిటికల్ కి సంబంధించినటువంటి అండదండలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పోలీసుల దగ్గర నుంచి ఏమైనా అండదండలు ఉన్నాయా? అసలు ఏంటి అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు చాలా చేశారు ఆయన కోసం, మీరు అతనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా బహుశా మీరే బయట పెట్టారనుకుంటారు నాకు తెలిసి. మరి ఏముండొచ్చు ఆయన వెనక, శ్రీనివాస్ వెనక? సార్, నేను 97 నుంచి హిందూ సంఘాల్లో ఉన్నాను మీకు చెప్తున్నా. ఒక జాతీయ పార్టీకి జిల్లా కార్యదర్శిగా పనిచేశా. వాడు ఎవడైతే సీన్ ఉన్నాడో వాడు నా తలకాయ తీసేస్తానని గుంటూరు వచ్చాడు. అనిల్ బెహ్రా అనే వాడి తలకాయ నరకబోతున్నానని పబ్లిక్ గా చెప్పేసేసి గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి నేనేదో నూడీ కాల్ చేసి అన్నాడు, అది నిరూపించమని అడిగాను, నిరూపించలేదు. నేను ఆ రోజు కాల్ చేసి నా కార్యకర్తలు చూపించాను. ఆ రోజు పోలీసులు కంప్లైంట్ ఇవ్వగానే రాజకీయ చరిత్ర ఉంది, 1997 నుంచి హిందూ లీడర్ గా ఎదిగాను, ఇక్కడ విద్యార్థి నాయకుడిగా ఎదిగాను, నాకంటూ ఒక మంచి పేరు ఉంది, నాకంటూ ఒక మంచి స్థాయి ఉంది, చివరికి నా భార్య కూడా రాజకీయాల్లో ఉంది, ఈ రోజు ఒక నేపథ్యం ఉంది, నా గురువు గారు కూడా రాజకీయంలో మంచిలో ఉన్నాడు, అంత నేపథ్యం ఉన్న నా మీద కేసు కట్టారండి, ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే ఇంత బలమైనది ఉన్న నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. మరి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టట్లేదంటే నాకంటే చాలా బలమైనటువంటి వ్యక్తులు వెనకాల ఉండాలిగా. అరే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి భార్య పూజలు చేసుకున్న ఫోటోలు చూపిస్తున్నాడు కదా. అట్లాగే ఆద్యానాథ్ అనేటువంటి స్వాతి అనేటువంటి ఆమె ఎవరైతే ఉందో భాగ్యనగర్ లో, ఆమె యొక్క ఫోన్ కాల్స్ తీయండి. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు.
వీళ్ళ మధ్య డీల్ Okay. ఏదైతే డీల్ ఉందో, మార్గద్రవ్యాలే కావచ్చు, గంజాయే కావచ్చు, ఏం డీల్ చేస్తున్నారో వీళ్ళు. ఈ డీల్ చెడడం వలన విష్ణు అనేవాడు బయటకు వచ్చి ఒక మీడియా ఛానల్లో డైరెక్ట్ గా మాట్లాడాడు, ఇతని వెనకాల ఆద్యానాథ్ ఉంది, ఇతని వెనకాల శ్రీను వెనకాల ఆద్యానాథ్ ఉంది. ఆద్యానాథ్ ఎవరండి ఈ ఆద్యానాథ్? ఎవరండి? మీకున్న సమాచారం ఏంటి? ఎవరు ఈ ఆద్యానాథ్? ఎవరు ఆ స్వాతి? ఎవరండి వీళ్ళు అసలు? ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని విన్నానండి. వారి భర్త కూడా ఒక సాఫ్ట్వేర్ అయితే, వీళ్ళిద్దరికి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్, వెళ్ళిపోవడం. తర్వాత ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా నాతో గతంలో విష్ణు మాట్లాడినటువంటి విధానంలో చెప్పడం ఏంటంటే, అన్న మీరు అనవసరంగా ఈ విషయంలో పోతున్నారు, ఇబ్బంది పడతారు. అతను డైరెక్ట్ నాకు చెప్పింది, ఇబ్బంది పడతారు, ఆమె సామాన్యురాలు కాదు ఆద్యానాథ్ అనే ఆమె పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉందంటారు కొంతమంది. విష్ణువే కావచ్చు, కొంతమంది నాకు కాల్స్ చేసి మాట్లాడిన వాళ్ళు కొంతమంది కావాలని కూడా వాడుతూ ఉండవచ్చు, అలా బెదిరించి ఉండొచ్చు చెప్తా ఉన్నారు. ఓకే, మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు గతం నుంచి మేము చెప్తుంది అదే. ఏమని చెప్తున్నాము, అసలు ఇతను ఎవరైతే ఉన్నాడో శ్రీనివాసు, అసలు వీళ్ళ యొక్క దందాకి కేంద్రంగా తనుకుని చేసుకోవాలని చూశారండి. ఒకటి మీరు ఇప్పుడు దాకా మనం అనుకుంటుంది ఏంటంటే, ఒక గంజానో డ్రగ్స్ దందానో వీడి వెహికల్లో, లేకపోతే బ్లాక్ మనీ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు హవాలా రూపంలో డబ్బులు మార్పిడి జరుగుతూ ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గరగా, సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి ఉన్న డబ్బులు కావచ్చు, ఇవి కావచ్చు, మార్పిడి చేసుకోవడానికేగా. అవును, ఓకే, డబ్బులు ఉన్నాయి. డబ్బులు పంపిస్తున్నప్పుడు వేరే వెహికల్ వెళ్ళాను అనుకోండి, మొన్నటి దాకా సిఎంఎస్ లో వాటిలో తీసుకెళ్తారని విన్నాను, అవి కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు దేంట్లో తీసుకెళ్లాలి? ఒక దగ్గరికి నేను వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒక కాంట్రవర్సీని సృష్టించి పోలీసుల్ని తికమక చేసి, ముందు వీడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నయనరా బాబు, నా లిమిట్స్ నుంచి వెళ్ళిపోతే నయనరా బాబు, ఈ న్యూసెన్స్ నేను ఎక్కడ పడతాననేసి పోలీసులు అనుకుంటున్నారే తప్పితే, అసలు ఎందుకని వీడు ఇక్కడికి వస్తున్నాడు, ఇంత న్యూసెన్స్ చేస్తున్నాడు, వీడి యొక్క ఇదేందని ఆలోచించట్లా. ఏ స్టేషన్ పరిధి ఆ స్టేషన్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ న్యూసెన్స్ నా పరిధి దాటి వేరే దగ్గరికి వెళ్ళిపోతే మంచిదే అని ఆలోచిస్తున్నారే తప్పితే, అంటే వాళ్ళ ఆలోచన కూడా ఒక ఇది ఉందండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, పోలీసులు రాగానే ఏదైనా జరగగానే గట్టిగా మాట్లాడితే అంటే గుట్టలో తీసి వాళ్ళకి చూపిస్తున్నాడు. ఈ చండాలను చూడలేక, వీడి చండాలని చూడలేక, ఈ దరిద్రం ఎక్కడ పెట్టింది అనేసి పోలీసులు ఏం చేస్తున్నారు, వీడిని అక్కడ నుంచి తరలించే మార్గం చూస్తున్నారు. లేదంటే వీడు ఎప్పుడైతే జనాలు మర్చిపోయి వీడిని ఎక్కడైనా అరెస్ట్ చేస్తారేమో అని అనుకున్నప్పుడు వేములవాడ విషయం ఎత్తుకుంటాడు. వీడు ఎవడంటే వేములవాడ విషయం ఎత్తుకోవడానికి? ఇప్పుడు బాబ్రీ వివాదాస్పద స్థలం అంత పెద్ద గొడవ అయినప్పుడు వీడు ఏ రోజు ఆయన పనిచేశాడా? వీడు వయసు 26 ఏళ్ళు 27 ఏళ్ళు పిల్లవాడు వీడు. లేకపోతే 7 కొండల వెంకటేశ్వర స్వామి కాదు 2 కొండలు ఉన్నప్పుడు వీడు ఆయన ఉద్యోగం చేశాడండి. లేకపోతే ఫిలిం నగర్ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కబ్జా చేసినప్పుడు అదే తెలంగాణలో ఉన్నటువంటి వీడు ఏ రోజైనా పోరాటం చేశాడండి? వీడి కాన్సెప్ట్ ఏంటి అంటే, వేములవాడ వేములవాడ వేములవాడ. ఆ వేములవాడ విషయం ఎత్తుకుంటే అక్కడ 2 కమ్యూనిటీల మధ్య గొడవ వస్తుంది కాబట్టి కాంట్రవర్షన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీడు ఎక్కడైతే డెలివరీ ఇవ్వాలో ఆ ఏరియాకి వెళ్ళే ముందుగానే, ఏమంటే నేను ఉన్నానండి, చిన్నా టవర్ మీద ఉద్యమం చేశాను, చిన్నా టవర్ రంగు మార్చడానికి ప్రధాన కారణం మేమే, ఉద్యమం చేసి పోరాడాము, చిన్నా టవర్ మీద జెండా ఎగరేస్తాం పిలిపించి ఇంట్లో కూర్చోలేదే, ఎక్కడికో పోతాం, ఆ టయానికి అక్కడికి వెళ్తాం, జెండా ఎగరేస్తాం. అంతేగాని నువ్వు అక్కడికి పోయి నేను పలానా దగ్గరికి వస్తున్నానని మీడియా వాళ్ళకి చెప్పడం, పోలీసులకు చెప్పడం, ఇవంతా ఏందండి అంటే వీడిని అక్కడ నుంచి వెళ్ళగొట్టడం కోసం, సేఫ్ గా దారి దూరం తీసుకెళ్లడం కోసం పోలీసు వాళ్ళకి సహకరిస్తారని 5వ తరగతి తప్పిన వీటికి నీ తెలివితేటలు ఉన్నాయంటే మనం నమ్ముతామా? వెనకాల మాస్టర్ మైండ్ అయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇక్కడ ఒకటి అనిల్ బెహ్రా గారు ఒకటి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వర్షిని బాధితురాలు అమాయకురాలు అనేసి కొంతమంది భారీగా ఎలివేషన్ ఇస్తున్నారు. మరి ఏంటి, ఎవరు ఆ వర్షిని, ఎవరు ఏంటి, ఆ కథ ఏంటి అసలు మీకున్న సమాచారం? కాదండి, వర్షిని అమాయకురాలు ఎట్లా అవుతుందండి? డాక్టర్ రాజేష్నాథ్ అఘోరి గారి దగ్గర 3 ఏళ్ల క్రితం వెళ్ళేసేసి మా దగ్గరకు వచ్చిందండి. శనేశ్వర ఆలయంలో ఉంటే నా దగ్గరకు వచ్చి, అన్నా నేను నీ ఫ్యాన్ అన్నా, నీతో సెల్ఫీ దిగుతానన్నా. సరేనమ్మా దిగన్నా దిగా. తర్వాత అక్కడి నుంచి పోయి డాక్టర్ రాజేష్నాథ్ అఘోరి గారి దగ్గరికి వెళ్ళి చేరారు.
రాజేష్ నాథగోరి గారి దగ్గరికి వెళ్తే పాపం ఈ అమ్మాయి మంచి అమ్మాయి, అమాయకంగా ఉంది, అది ఇది అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకెళ్లేసేసి ఆయన దగ్గర పెట్టుకొని కన్న కూతురులాగా చూసి ఆమెకి మంత్ర ఉపదేశం ఇచ్చి చేసుకోమ్మా అఘోరే అంటే ఏమేం చేస్తుందంటే చివరికి నాన్నగారు అంటుంది రాజేష్ నాథ్ అఘోరి గారిని. అట్లాంటి నాన్నగారు అంటూ ఆయన మీదే ముసుకోటి కప్పుకొని నా మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అని చెప్పింది. మరి ముసుగు తీసి ఎందుకు మాట్లాడాలి ఆ రోజు ఇవా? అంటే ఎట్లా అమాయకురాలు అవుతుంది? అంటే పబ్బుకి వెళ్ళే మహిళ అమాయకురాలండి. అంటే ఇప్పుడు ఇలా వల్ల శ్రీనివాస్ ఎవరైతే మన వాడు అఘోరి అంటున్నామో ఆ శ్రీనివాస్ అనేవాడికి ఇప్పుడు ఏమన్నా ప్రాణహాని ఉందా? ఇప్పుడు వర్షిణికి ప్రాణహాని ఉందా? శ్రీనివాస్కి ప్రాణహాని ఉందా? అసలు ఏంటి బలిగిపోతున్నాడు? శ్రీనివాస్ దగ్గర డబ్బులున్నంత కాలం, శ్రీనివాస్ యొక్క ఏదైతే ఆస్తి ఉందో ఎవరికి తెలియకుండా ఉంచుకున్న ఆస్తి వాడికి మాత్రమే తెలిసి ఉన్నంత కాలం వాడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏమీ ఉండదు. సార్ ఇదంతా ఒక గేమ్ సార్. ఆలోచించండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాలి? విజయవాడ తీసుకెళ్ళాలి. వాళ్ళ అమ్మ నాన్న మంగళగిరిలోకి తీసుకెళ్ళి అప్పగించాలి. ఒక న్యూస్ ఛానల్కి తీసుకెళ్ళడం ఏందండి? ఆ న్యూస్ ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా? ఏమండి మీ దగ్గరికే నేను తీసుకొచ్చాను అనుకోండి, నేనే విష్ణు, మీరేమంటారు? ఏమయ్య అనిల్ నీకు బుద్ధి జ్ఞానం లేదా? పోయి ముందు తల్లిదండ్రులకు చూపించి తల్లిదండ్రులు బాధపడుతున్నారని అనాలి. కానీ అరే నీకు యూస్ పెరుగుతాయనో ఏం పెరుగుతాయో అనేసి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఆ పిల్లని తీసుకొచ్చి కూర్చోబెట్టి నీకు ఉద్యోగం ఇస్తానప్పుడు ఇస్తావా? వ్యూస్ కావాలి తప్పితే నీకు సమాజమైనటువంటి బాధ్యత లేదా? దీన్ని ప్రశ్నిస్తే ఎవరైనా ఏం రాస్తారంటే డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరీనే ఫేక్ అఘోరీని సృష్టించాడు. ఏందండి దౌర్భాగ్యం? ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే ఇక వాడి మీద బురద చల్లుతారు ఈ న్యూస్ ఛానల్స్. డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరీ దగ్గరికి వాడిపోయి రాజేష్ నాథ్ అఘోరీని చంపడానికి వాడు ప్రయత్నం చేస్తే అసలు డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరీనే ఈ ఫేక్ అఘోరీని పుట్టించాడు. అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందండి వీళ్ళకి? అవును. ఒకసారి అనిల్ గారు ఒకసారి పీసీఆర్ ఒక్క ఫోటో ఒకటి బాక్స్లో ప్లే చేయండి. ఒకసారి అనిల్ గారు ఆ ఫోటో చూడండి. మా స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది. ఒకసారి మీరు ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో వచ్చేసి ఈ శ్రీనివాస్ ఎవరైతే ఈ అఘోరి శ్రీనివాస్ ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి ఫోటో ఒకసారి చూస్తాం మనం. శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ట్రస్ట్ టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమం అంట అదేదో ఒకటి ఉంది. ఈయన ఫోటో పెట్టేసి ఈయన ఒక దైవ స్వరూపుడిగా చూపించేసి ఒకటి పెట్టారు. NH49 మెయిన్ రోడ్ తిరుపచెట్టి, శివగంగా డిస్ట్రిక్ట్, తమిళనాడు. శివగంగా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి తిరుపచెట్టి అనేటటువంటి ప్రాంతంలో ఈయన శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ట్రస్ట్ టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమం అంట. ఈ టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమం ఏందో తెలియదు. ఇందాక మీరు చెప్తుంటే నాకు కూడా అనుమానం వచ్చింది. టూర్ అండ్ ట్రావెల్స్ పేరుతోటి ఏమైనా హవాలా ఏమైనా చేశాడో, లేకపోతే మీరు చెప్పినట్టు ఈ గింజా ఏమైనా స్మగ్లింగ్ చేసాడో డౌట్ వస్తుంది. ఏంటి అది నిజమే అనుకోవచ్చా? మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉండే వాళ్ళతో కూడా కొంత సమాచారం వచ్చింది. పూర్తి సమాచారం వచ్చాక అది కూడా వెలుగులో తీసుకొస్తాం. ఏంటి ఆ పంచాయతీ ఏంటి సార్? ఇప్పుడు అదిగో పులి అంటే ఇదిగో తోక సార్. వీళ్ళందరూ ఏంటంటే వాడు ఫోటో పెట్టుకుంటున్నారు, క్యాచ్ చేసుకుంటున్నారు. వాస్తవంగా వాడు పిచ్చోడు, వాడికి ఏమీ తెలియదు. డబ్బులు వచ్చి పడ్డాయి, ఫస్ట్ డబ్బులు ఊరకనే వస్తున్నా వాడికి ఏం చేయాలో తెలియదు. కాస్త చదువుకున్నాడు లేకపోతే జ్ఞానం ఉన్నాడు అయితే తల్లిదండ్రులకైనా ఇస్తాడు. ఆ తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేదు వీడు. మీకు ఒక ఇది ఉంది, బాగా బతికినోడు పక్కన వెనకాల మురికి కాలంలో పడి చచ్చాడట. వీడేదో ప్లాన్ చేసుకున్నాడు, కష్టపడ్డాడు, ఎవరి కాల్లో పట్టుకున్నాడు. అంటే ఉన్నాయా మీరు చెప్పినట్టు అనిల్ గారు ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఆస్తులు ఉన్నాయా? డబ్బులు ఆస్తులు లేకపోతే ఎట్లా తిరుగుతాడు సార్? సార్ నేను 97 నుంచి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నా. నాకు 30 లక్షల అప్పు ఉంది సార్. 30 లక్షల అప్పు ఉంది నాకు. అంటే మెయింటెనెన్స్, నేను లో మెయింటెనెన్స్ చేస్తేనే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆడు లేచిన దగ్గర నుంచి కారులోనే తిరుగుతాడు, కారులోనే పడుకుంటాడు, కారులోనే తిరుగుతాడు. I10 ఎంత వస్తుంది? పెట్రోల్ కారు తిరుగుతూనే ఉంటాడు. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అడిపోతాడు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీడికి? సార్ ఏమీ లేకపోతే వర్షిని వాడితే ఎందుకు వెళ్ళిపోతుంది? వర్షిని బ్లడ్ రిపోర్ట్ ఒకసారి శాంపిల్ తీసుకొచ్చి చూడండి. ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉందో లేదో తెలిసిపోతుంది కదా మనకి. అవును
ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ అమ్మాయిని ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ టెస్ట్ చేస్తే ఆమె స్మోక్ చేస్తుంది, తర్వాత ఆల్కహాల్ కూడా తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ కూడా రాస్తారు. తెలంగాణలో మహిళలు కూడా కొన్ని దగ్గర ఆల్కహాల్ సేవిస్తారు, వాళ్ళ సాంప్రదాయం, దాన్ని మనం ఎట్టి పరిస్థితులు కాదనలేము. మంగళగిరిలో లేదు కదా సాంప్రదాయం, మంగళగిరిలో లేదు కదా. అట్లాగే ఈ టీవీ ఛానల్ దగ్గరకు వచ్చిన తర్వాత A1 ఛానల్ దగ్గర నుంచి విష్ణు అనేవాడు ఎందుకు మాయమైపోయాడు? విష్ణు అనేవాడు మాయమైపోయినాక విష్ణు అనేవాడు ఉన్నంత కాలం కూడా ఈ వర్షిని ఎందుకుంది? విష్ణు అనేవాడు మాయమైపోయిన తర్వాత ఈ వైష్ణవి ఎట్లా జంప్ అయిపోయింది ఈ వర్షిని? నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తుంది కూడా ఏమిటి అంటే, దయచేసి మీరు ఈ శ్రీనివాస్ అనేవాడిని ఒక్కని తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చెయ్యకండి. ఈ శ్రీనివాస్ అనేవాడిని ఒక్కనే కాదు ఇంట్రాగేషన్ చేయాల్సింది, వర్షిని ఒక్కదానే కాదు. ఫస్ట్ ఆద్యానాథ్ అనేటువంటి వ్యక్తిని కస్టడీకి తీసుకోండి, విష్ణు అనేవాడిని తీసుకోండి. విష్ణు అనేవాడి మీద ఆల్రెడీ విజిలెన్స్ లో కేసులు ఉన్నాయి. వాడు ఈ రోజే నేర చరిత్ర కాదు, ఇప్పటి నుంచి ఉన్న నేర చరిత్ర కాదు విష్ణు అనేవాడిది. వాడు ఎప్పటి నుంచో గ్యాస్ దందా చేస్తూ గ్యాస్ సిలిండర్లు ఎక్కించుకోవడం, గ్యాస్ సిలిండర్లు ఎక్కించి చేస్తుంటే విజిలెన్స్ లో కేసులు ఉన్నాయి, పట్టుకోండి వాడిని ముందు. తర్వాత వినోద్ రెడ్డి అలయన్స్ పార్థు రెడ్డి, వీడు నేను ఒకసారి ఏమో విలేకరు రూపం ఎత్తుతాడు, ఒకసారి హిందూ నాయకుడు రూపం ఎత్తుతాడు, ఒకసారి కానిస్టేబుల్ రూపం ఎత్తుతాడు, హైవేలో వెహికల్స్ ఆపుతాడు, డబ్బులు దండుకుంటుంటాడు. ఇంత క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు వర్షిని చుట్టూరు కాపలా కాస్తుంటే వర్షినికి ఏమవుతుంది? డేంజర్ జోన్ లో ఉండేది మీరు చెప్పినట్టు శ్రీనివాస్ అనేవాడేనా? ఇప్పుడు శ్రీనివాస్ అనేవాడు డేంజర్ జోన్ లో ఉండారంటారు. మరి ఏం సార్ శ్రీనివాసే డేంజర్ జోన్ లో ఉండారంటారు. డేంజర్ లో శ్రీనివాసే సార్, వర్షిని ఏం డేంజర్ లో లేదు. అది ఏం చేస్తాడు సార్, వాడికి ఏముందని చేయడానికి, కాబట్టి ప్రశాంతంగానే ఉంటుంది. పోతే వాడు పోతే సార్, ఇప్పుడు నేను పోతే నా డబ్బులు ఎవరికి వస్తాయి? నా భార్యకి వస్తాయి. డబ్బులు ఉంటే అప్పులు రావు కదా, డబ్బులు వస్తాయి. కానీ శ్రీనివాస్ పోతే వాడి యొక్క ఆస్తులు కానీ ఇవన్నీ ఎవరికి వస్తాయి? చెప్పండి. శ్రీనివాస్ పోతే వాడి ఆస్తులు ఎవరికి వస్తాయి? ఇప్పుడు లీగల్ భార్య ఎవరు? మొదటి భార్య నా భార్య కాదంటున్నాడు, వర్షినే నా భార్య అంటున్నాడు, డబ్బులు ఎవరికి వస్తాయి? ఓకే ఓకే సరే, ఇప్పుడు ఫైనల్ గా ఒకటి చెప్పండి, శ్రీనివాస్ అనేవాడు ఆడనా మగనా లేకపోతే ట్రాన్స్జెండర్ ఎవరు అసలు? ఇటీవలే ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు, అది కూడా సరిగ్గా ట్రాన్స్జెండర్ బై ఇజ్రా. వాడిది కన్నీ మగవాడి లక్షణాలే. నేను వాళ్ళ ఊర్లో ఎంక్వైరీ చేపిస్తే మా బజరంగ దళ కార్యకర్తలతో నాకు తెలిసిన సంచలనమైనటువంటి విషయం ఏంటి అంటే, వాళ్ళ ఊర్లో కొంతమంది ఈ తాంత్రిక పూజలు అవి చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, నాయన అంగము తీసేసి మహిళా రూపంలో నువ్వు వస్తే నీకు సాధన కొన్నాళ్ళు తీసుకెళ్ళిపోయి సాధన ఎక్కుతుందని చెప్తే, వీడు నిజం అనేసి దాంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి, ఏవి ఈ నేల మాడుగులు అవి తీస్తారు చూసారా, దాంట్లో బంగారాలు ఉంటాయి, నిధులు ఉంటాయి, నిక్షేపాలు ఉంటాయి అంటారే, అది తీసే దానికోసం వీడు అక్కడ హోమంలో వీడి అక్కడ మధ్యప్రదేశ్ వెళ్ళేసేసి వీడి అంగాన్ని కట్ చేయించుకొని ఆడవాళ్ళకి భ్రష్టు పెట్టించుకొని అంగాన్ని తీసుకొచ్చేసేసి వాడు అంగాన్ని తీసుకొచ్చేసి దీంట్లో వేసాడు. అంతే తప్పితే అన్వేష ఎవడో ఉన్న ప్రపంచ యాత్రికుడు చెప్పినట్టు కాయ చితికిపోయి అది దబ్బకాయ సైజ్ అయ్యి పీకేసి ఇవన్నీ బుష్ వీడు తీసేయించుకొని దాన్ని తీసుకొచ్చేసేసి హోమగుండంలో పడేసుకున్నాడు, మంత్రాలు తంత్రాలు వస్తాయని. ఓకే, అంటే అది కట్ చేసి మీరు చెప్పినట్టు పురుషాంగాన్ని కట్ చేసి తీసుకెళ్లి దాన్ని హోమగుండంలో వేసేసాడు. అయితే మీకున్న సమాచారం బ్రష్ కాన్సెప్ట్ ఇచ్చేయించుకున్నాడు, అంతవరకే వాడు చేయించుకుంది. వాడికి ఎక్కడా కూడా ఆడ లక్షణాలు లేవు. పర్టికులర్ గా సర్టిఫికేట్ లో ఉంది, మధ్యప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ లో ఉంది, ఇండోర్ ఇచ్చిన సర్టిఫికేట్ లో హీ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్జెండర్ అండ్ ఇజ్రా బై ఇజ్రా. ట్రాన్స్జెండర్ కాదు, ఇజ్రాను కాదు, అంటే హీ అంటే మగోడు సార్. ఇది కాదు సార్, అసలు డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరి వీడు ఉన్న 3 రోజుల్లో అమ్మాయిని ఎందుకు ఎలాగొట్టాడు? వీడు అమ్మాయి ఒక రూమ్ లో ఉండి అవవేశాలు వేస్తుంటే కదా. అవును, విష్ణువు తప్పితే నన్ను పెళ్లి చేసుకున్నాడు అనేసి మొగోడు మాట్లాడుతున్నాడు కానీ, మరి ఆ విష్ణు మొగోడు ఆడోడు నాకు తెలియదు కానీ, ఆ విష్ణు నన్ను వాడు పెళ్లి చేసుకున్నాడు అంటున్నాడు కానీ, ఆడోళ్ళకి మొత్తం వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు నన్ను వాడుకున్నాడు అంటున్నారు కానీ, మొగోడు వచ్చేసేసి బయటకు వచ్చేసేసి నన్ను వాడుకున్నాడు నన్ను పాడు చేశాడు అనట్లేదుగా ఆ విష్ణు ఒక్కడ తప్పితే.
ఏందో సార్, ఏంటో ఏంటో మీరు చెప్పినట్టు అనిల్ బెహ్రా గారు, ఏంటో ఈ దరిద్రం, ఏంటో ఈ దరిద్రం ఎప్పుడు ఈ రెండు రాష్ట్రాలకి వదలతో తెలీదు. మీరు చెప్పినట్టు ఆ నెట్వర్క్ని ఛేదించాలి, పోలీసులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. అనిల్ గారు, మళ్ళీ మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ పూర్తి సాక్ష్యాలతో మళ్ళీ మనం ఒకసారి డిబేట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ బెహ్రా గారు. సో ఓవరాల్గా చూస్తే ఈ అఘోరీ పేరుతోటి శ్రీనివాస్ చేస్తున్నటువంటి అకృత్యాలు, అరాచకాలు బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా అతన్ని ఇప్పటి వరకు కూడా, అంటే మొన్నటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడానికి కారణం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆయన వెనక ఉన్నారు. అంతేకాకుండా భారీగా డబ్బు కూడా అతనితోటి ఉంది. ఆ డబ్బును కాజేసేందుకే ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక భారీ నెట్వర్క్ నేపథ్యంలో ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి అనిల్ బెహ్రా గారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి అరాచకాలు, అకృత్యాలన్నీ కూడా పోలీసులు ఇంట్రాగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే ఆద్యనాథు, పార్థురెడ్డి, వర్షిని, అలాగే విష్ణు, వీళ్ళని కూడా విచారిస్తే ఖచ్చితంగా వాస్తవాలు వెలుగు చూస్తాయి. వెంటనే ఇతన్ని అదుపులోకి తీసుకుంటున్నాక పోలీసులు చేయాల్సినటువంటి పని వీళ్ళని కూడా ఇంట్రాగేట్ చేయాలి. వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా బయట తీస్తే వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశం. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నటువంటి ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరాలకు వీళ్ళు పాల్పడుతున్నారు అని చెప్పేసి అనిల్ బెహ్రా గారు చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. స్టేట్ ఇంటూ